నాయుడు గారు, లోకేష్, భరత్ గారు ప్రాజెక్ట్ లాగా ఉంది. ఎమ్మెల్యేలకి, అసెంబ్లీకి, ప్రజలకు ఏమీ సంబంధం లేని ప్రాజెక్ట్ లాగా ఉన్నది. అందుకని దక్షిణ ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా కానీ ప్రజల యొక్క గళం వినకుండా ఇదే రకంగా పనులు కొనసాగిస్తే మాత్రం ఈ పనులు కూడా సాగకుండా ప్రజలు అడ్డుకుంటారని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను నేను. ఎలా సాగిస్తారు మీరు? ప్రజల యొక్క మనోభావాలు భిన్నంగా మాకు వద్దు బాబు, ఎవరన్నా వస్తే రాండి పరిశ్రమలు పెట్టండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటున్నారు. ఎక్కడ తెచ్చిస్తున్నారు ఉద్యోగాలు? ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? ఇప్పుడు ఏమన్నారు? వీటన్నిటిలో 20,000 ఉద్యోగాలు వస్తాయంటున్నాడు నిన్న అసెంబ్లీలో. అంతకుముందు ఏమన్నాడు? 1,80,000 ఉద్యోగాలు అన్నాడు. 1,80,000, 20,000? భరత్ గారు ఏమంటారు? 1000 ఉద్యోగాలు వస్తాయి ఆయనే చెప్పాడు ఆయన నోటితోటి. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ప్రపంచంలో ఎక్కడన్నా వచ్చినాయా లక్షల ఉద్యోగాలు? డేటా సెంటర్లో కరెంటు, పైపుడు స్టోరేజ్, ఐడల్ ప్రాజెక్ట్స్ పెట్టుకొని అదాని ప్రభుత్వానికి 9-10 రూపాయలకి యూనిట్ అమ్ముకుంటాడు మంచి పీక్ సమయంలో. అందుకోసం పంపుడు స్టోరేజ్లు పెడుతున్నారు. అదే అదానికి గవర్నమెంట్ రూపాయికే కరెంట్ ఇస్తుంది. అంటే అదాని దగ్గర మీరు 10 రూపాయలు కొని అదే అదానికి రూపాయికి ఇస్తారా? ఎవడబ్బు సొమ్మని కరెంట్ని వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ 160 ఎకరాలు అప్పన్నకొండ అప్పనంగా అప్పచెప్పేశారు. 160 ఎకరాలు ఇక్కడ ఎన్నో 30-40 ఏళ్ళుగా ఈ సింహాచలం భూముల్లో ఉన్నటువంటి పంచగ్రామాల ప్రజలకి వీళ్ళ కనీసం ఉండడానికి నివాసం కూడా ఇవ్వకుండా, ఇంటికి అధికారం రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపి ఇది మీకు హక్కు లేదా అన్నారు. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పన్నకొండ ఒక్క సెంటు దగ్గర మేము ఒప్పుకోమని చెప్పిన బహిరంగ హెచ్చరికలు చేశారు. ఈరోజు ఏం చేస్తారు? నిద్రపోతున్నారా? ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు నిద్రపోతున్నారు. మొన్న ఇక్కడంతా మీటింగ్లు పెట్టుకొని జెండాలు కట్టుకొని ఊరేగారే. కనీసం దీని గురించి మాట్లాడేది. అప్పన్న స్వామి భూములు 160 ఎకరాలు అదాన్ని కట్టబెడుతుంటే ఆర్ఎస్ఎస్ బీజేపీలు నిద్రపోతున్నాయని అడుగుతున్నాను. విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తూ ఉంది? మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి, విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీరుంది. ప్రజల ఆస్తులు కాపాడతా? దేవుడు ఆస్తులు కాపాడరా? దేవుడు ఆస్తులు కార్పొరేట్లు కంకేరం చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా? దేవుడిని అమ్మేస్తారా? దేవుడికి ద్రోహం చేస్తారని మేము అడుగుతున్నాం. ఈ అప్పన్న స్వామి 160 ఎకరాలు ముందు అక్కడ పంచగ్రామాల ప్రజలకు హక్కు. ఇది ఇక్కడున్న అరిలేవ ప్రజల హక్కు. ఇక్కడ చూడండి బోడిగుండు చేసేస్తున్నారు. అంతకుముందు ఏమన్నారు? మధురవాడలో అక్కడ అది రిషికొండ ఒక బోడిగుండు, ఇప్పుడు 3 బోడిగుండ్లు చేస్తారు. వాళ్ళు గత ప్రభుత్వంలో ఒక బోడిగుండు కొడితే వీళ్ళు 3 బోడిగుండ్లు కొడుతున్నారు. చుట్టూ తెరలు. ఇక్కడ డేరాలేసి లోపల ఏం జరుగుతుందో మేము పోయి చూస్తామంటే ఏమిటి రహస్యం? ఎందుకు భయపడుతున్నారు లోపల పోయి చూడటానికి? ఎందుకు అనుమతించడం లేదు? అంటే లోపల ఏదో జరుగుతూ ఉంది, ప్రజలకు వ్యతిరేకమైంది, ప్రజలకు తెలియకూడదు. మేము చూస్తే చెప్తాము, లేనిది చెప్పంగా మీడియా కూడా వస్తుంది, లేనిది ఏం చెప్పరుగా. ఎందుకు అనుమతించడం లేదు? రహస్య కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయి? జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి లోపల? చెప్పండి అని అడుగుతున్నాను నేను ప్రభుత్వాన్ని. జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు లోపల జరగకపోతే ఎందుకు అనుమతించరు?